హాయ్ అండి. నా పేరు హేమలత. చాలామంది ఆడవాళ్ళకైతే ఇంటి దగ్గర ఉండి ఏం పని చేయాలి, ఏ వర్క్ అయితే మనకు బెస్ట్, ఏదైతే మనకు సూటబుల్ అవుతుంది అని చాలామందికి అయితే చాలా డౌట్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ నాకు కూడా చాలా డౌట్ అయితే వస్తున్నాయి. నేనైతే టైలరింగ్ అయితే నేర్చుకున్నాను, బట్టలు అయితే కుడుతున్నాను, కానీ అందులో సాటిస్ఫాక్షన్ అయితే లేదు. చాలామంది కూడా ఇలానే టైలరింగ్ నేర్చుకొని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేక ఇంకా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కలిసి ఏదైనా ఆన్లైన్లో ఏదైనా మంచి ఐడియా ఉంటే బిజినెస్ కానివ్వండి, లేదంటే ఇంకేమైనా ఐడియా ఉంటే ట్రై అయితే చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఏదైనా అలాంటి ఐడియా కానీ ఉంటే సజెషన్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా కామెంట్లు అయితే టైప్ చేయండి, నేనైతే చూస్తాను. ఇంకా చాలామందికి అయితే సజెస్ట్ చేస్తాను. సిస్టమ్ వర్క్ అయితే కూడా నేర్చుకున్నాను, టైలరింగ్ నేర్చుకున్నాను. ఇంకా ఇంటి దగ్గర పిల్లల్ని కానీ చూసుకోవడానికి అయితే సరిపోతుంది. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏదైనా వర్క్ అయితే ఇంకా చేయాలి, ఇంకా మనీ అయితే ఎర్న్ చేసుకోవాలి అని అయితే చాలాసార్లు చాలా డౌట్ అయితే వస్తుంది. ఏం చేయాలి అని అనుకునే వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో నాలాంటి వాళ్ళు ఇంకా తెలుసుకోవాలని అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంట్లో పిల్లల్ని వంట చేసుకోవడం, ఇంకా ఇలా ఇంట్లో పనులన్నీ చేసుకోవడానికి అయితే సరిపోతుంది. కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇంటి దగ్గర షాప్ కానీ, ఇంకా లేదన్నా టిఫిన్ సెంటర్ కానీ ఇలాంటివి అయితే పెట్టుకొని మామూలుగా అయితే గడుపుతూ ఉంటారు, కానీ దాంట్లో అయితే సరిగ్గా మనీ అయితే ఎర్న్ చేసుకోలేకపోతున్నారు. కొంతమంది ఆడవాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటారు, కానీ వ్యూస్ రాక చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అని అలా ఇలా అనుకొని అయితే మధ్యలో స్టాప్ అయితే చేసేస్తున్నారు. ఇంకా అలాంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా మంచి ఐడియా ఉంటే కనుక సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా అలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. నాలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, హౌస్ వైఫ్స్, ఇంకా ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలని. చూద్దాం ఎంతమంది అయితే ఉంటారు. ది బెస్ట్ ఐడియా ఏదైనా ఉంటే మాత్రం కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి.